ప్రొద్దుటూరు నియోజకవర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర నుంచి దస్తావేజులు రాసే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన సోదరుల మధ్యలో నుంచి మద్దతిస్తూ వారి ధర్నాకు వారి ఉద్దేశాన్ని బలపరుస్తూ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సామాన్య పేద మధ్య ధనవంతులు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల వైపు నుంచి ఉండే అభ్యంతరాలు ఏంటో ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాం. దున్నపోతు మీద వానబడ్డ సంధాన ఈ ప్రభుత్వం ఉంది. చివరికి వెళ్ళి ఎక్కడికి వచ్చినారంటే ప్రజలారా, ప్రైవేటు పరం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండబడిన అన్ని వ్యవస్థలను ప్రైవేటు పరం చేసేదానికి రంగం సిద్ధం చేస్తా వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బస్సులు ప్రైవేటు పరం అంట, ఆర్టీసీ బస్సులు, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అంట, విద్యాలయాలు ప్రైవేటు పరం అంట, వంట గ్యాసు ప్రైవేటు పరం అంట, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అంట. P4 అనే విధానం ద్వారా ప్రజలకిచ్చే సంక్షేమ పథకం కూడా 1500 ఆడబిడ్డ నిధి కూడా ప్రైవేటు పరం అంట. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దస్తావేజులు రాసే ఈ చిన్న బ్రతుకు తెరువు కోసం పోరాటం చేసే ఈ పనికి కూడా ప్రైవేటు పరం అంట. రాష్ట్రం అంతా ప్రైవేటు పరం చేస్తున్నాడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలోని ప్రజలమైన మమ్మలను ప్రైవేటు పరం చేసేయి. కార్పొరేట్ వ్యవస్థలకు అప్పచెప్పి మేము తెల్లవారులు వేస్తే ఏం తినాలనో ఎట్లా బతకాలనో అంతా వాళ్ళే నిర్దేశిస్తుంటారు. వాళ్ళ ప్రకారమే వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ గాని, స్వాతంత్రం గాని, ఎదుగుదల గాని, వ్యక్తిగత అభిప్రాయాలకు గాని చోటు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలను ప్రైవేట్ పరం చేసేయి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడికి వచ్చింది మీ పాలన అంటే, మీ దోపిడీకి ఎక్కడికి వచ్చిందంటే చివరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది కలిగినటువంటి చిన్న మనుషులు, స్టాంపులు రాసేవాళ్ళు ప్రతిరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ కూర్చొని ఉదయం 9 నుంచి సాయంకాలం 6 వరకు 7 వరకు కాయలుండి ఎవరైనా ప్రజలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉంటే వారికి నచ్చిన స్టాంపు రాసే వ్యక్తి దగ్గర పోయి, ఇదిగోన్నా నేను ఈ ఆస్తి కొన్నాను, ఈ స్టాంపు రాయాలా, మంచి చెడ్డ ఏమంటే ఆ స్టాంపు రాసే రామయ్యనో భీమయ్యనో మంచి చెడ్డ విషయాలు వాళ్ళకు చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈసీ తీసుకోవాల్సి ఉంటే ఈసీ తీసుకొని అవి ఎక్కడైనా తనఖాలు ఉన్నాయా, లేకుంటే పట్టానా, అసైన్డ్ భూముల, మంచా చెడ్డ, ఇది కొనొచ్చునా కొనకూడదా, ఎన్ని సెంట్లు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఇటువంటి వివరాలన్నీ వచ్చిన ప్రజలకు వాళ్ళు చెప్పి స్టాంపుల ధర ఎంతనో చెప్పి స్టాంపులు కొనుగోలు చేసి భద్రంగా ఆస్తి రేపొద్దున పొరపాటు జరగకుండా వారి పేరుతో రిజిస్టర్ చేయడానికి కావలసినటువంటి రాతకోతలన్నీ పకడ్బందీగా రాసి వరుస క్రమంలో ఆ దస్తావేజును సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెట్టి మీకు రిజిస్ట్రేషన్ మనకు ప్రజలకు చేయించి దస్తావేజులు మళ్ళీ ఇంటి దగ్గరికి 10 రోజుల తర్వాత తెచ్చి మనకి ఇచ్చి మనం ఇచ్చిన తునమో పనమో తీసుకునే వాళ్ళు. నాకు లక్ష ఇవ్వాలా, లేకుంటే ఇంత కమిషన్ ఇవ్వాలా, నువ్వు ₹1 కోటి ఉన్నవాడు నాకు 10 లక్షలు ఇవ్వాలనే వాళ్ళు కాదు. తునమో ప్రణమో ఇస్తే అట్లా సాయంకాలం వరకు కాయలుండి కొన్ని వందల రూపాయలు, కొన్ని వేల రూపాయలు సంపాదించుకుంటే ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు వీళ్ళు 5 లక్షల మంది. లాస్ట్కు వీళ్ళ నోట్లలో కూడా దుమ్ము కొట్టేదానికి సంసిద్ధమైంది ప్రభుత్వం. 396 అనే ఒక జీవో తెచ్చినాడు. ఈ 396 అనే జీవో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర స్టాంపులు రాసే పేదవారి యొక్క జీవితాలకు శరఘాతం, ఆకలి బాధలను చెబుతూ రాసే తీర్మానం 396. రేపొద్దు నుంచి వీళ్ళ పరిస్థితి ఏంటంటే కన్నా వీళ్ళు ఇక్కడ ఉండకూడదు. దీనికి మళ్ళీ ఒక అందమైన పేరు పెట్టారు, ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీస్ అంట. ఇది ఎంత బాగుందో చూడు. ఫ్రంట్ ఆఫీస్ ఎవరుంటారు? సబ్ రిజిస్ట్రార్ ఉంటాడు. సబ్ రిజిస్ట్రార్ బ్యాక్ ఆఫీస్ సబ్ రిజిస్ట్రార్ ఉంటాడు. ఫ్రంట్ ఆఫీసులో ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థల ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనునీయులను ముందు వైపు పెట్టారు. వీళ్ళను స్టాంపు రాసే వాళ్ళు వీళ్ళు ఉండరు. మళ్ళా ప్రజలకు బాగా చెప్తానా, ఇది నష్టం వీళ్ళ ఒకరికే కాదు, వీళ్ళకు కేవలము బ్రతుకు తెరువుకు నష్టం, ప్రజలకు బ్రతుకు తెరువుకు కాదు. మీ ఆస్తి పాస్తుల గోప్యతకు భంగం కలుగుతుంది, మీ ఆస్తి పాస్తుల భద్రతకు భంగం కలుగుతుంది. భూముల యొక్క రిజిస్ట్రేషన్ జరిగే వ్యవహారములో కబ్జాలు జరుగుతాయి, భూముల విషయంలో మోసాలు జరుగుతాయి. మనం ఎవరు ఏ ఆస్తి కొంటానామో ఎంతుందో అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వారి చేతులు లేకపోతాయి. వారికి నచ్చితే రిజిస్ట్రేషన్ వాల్యూ వరకు స్టాంపులు కొంటారు, వారికి నచ్చకపోతే బయట మార్కెట్ ధర ప్రకారం ఏమైతే ఉందో ఆ ధర ప్రకారం స్టాంపులు కొనాల్సిన పరిస్థితిని కల్పిస్తారు. మొట్టమొదట ప్రజల ఆస్తులకు
భద్రత ఉండదు ప్రజలారా. మన విషయాలు, మనకు సంబంధించిన డేటా మొత్తం ప్రభుత్వం యొక్క పెద్దల చేతులు లేకపోతుంది, తెలుగుదేశం పార్టీ నాయకుల చేతులు లేకపోతుంది. నాడు తెలుగుదేశం అయితే తెలుగుదేశం, నేడు మరొక ప్రభుత్వం అయితే వాళ్ళ చేతులేకి. ఇందులో ఏం ములాదేం లేదు. ఈరోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతులేకి పోతుంది, రేపొద్దున మేము ఉన్నామనుకో మా చేతులేకి వస్తుంది. అంటే ఆ జన్మాంతము మీ ఆస్తులకు గోప్యత ఉండదు, భద్రత ఉండదు. భూములకు కబ్జాలు జరిగేదానికి ఆస్కారం ఉంది, మోసాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇటువంటి ప్రమాదాలు రాష్ట్ర ప్రజలందరికీ ఏర్పాటు చేసినాడు ముఖ్యమంత్రి గారు. వీళ్ళకు చేసిన నష్టము బ్రతుకు తెరువు. మేము వీళ్ళ వైపు నుంచి కొట్లాడుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రజల ఆస్తుల యొక్క భద్రత కోసం కూడా ఈ ధర్నాలో కూర్చున్నాం. ఈ విషయానికి ఎంత ప్రాముఖ్యత లేకపోతే రాజకీయ పార్టీకి సంబంధించిన మేము ఏ నలుగురమో ఐదుమో మాజీ ఎమ్మెల్యేగా 10 మంది వచ్చి ఇక్కడ కూర్చొని ఫోటో తీసుకొని వెళ్ళిపోవాలా? అట్లా కాకుండా వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అంతకంటే ముఖ్యంగా మా పార్టీకి సంబంధించిన మా చెల్లెళ్ళందరూ చూడ కూర్చున్నారంటే ఈ విషయానికి ఎంత ప్రాధాన్యత ఉందో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఫ్రంట్ ఆఫీసు, బ్యాక్ ఆఫీస్ అనే ప్రకారము చంద్రబాబు నాయుడు చేసే పని ఏంటంటే ప్రజలారా, రేపో మాపో ఈ 396 జీవో ప్రకారము కాంట్రాక్ట్ సిస్టంలో వారికి సంబంధించిన మనుషులకు ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అప్పచెప్తారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు అన్ని కార్యాలయాలను వాళ్ళకి అప్పచెప్తారు. వీళ్ళందరూ ఎవరు ఉండరు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ఉంటాడు, ప్రభుత్వం చెప్పిన ప్రకారం చేసే ప్రభుత్వ ఉద్యోగి. ఈ రాసేదానికి కావలసిన మనుషులు వాళ్ళు నియమించుకునే కార్పొరేట్ వ్యవస్థల ద్వారా నియమించబడిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఒక స్టాంపు రాయాలంటే ఈ బుద్ధి వాళ్ళకు కృష్ణ అనే వ్యక్తికి మనం రాసినాక ఇంకో కృష్ణ 1000 తీసుకుంటాడు. అప్పుడు అట్టు ఉండదు. దీనికి 10,000 కట్టాలంటే 10,000 కట్టాలా, 1,00,000 కట్టాలంటే 1,00,000 కట్టాలా. ఇంత ప్రమాదకరమైనటువంటి 396 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరి తరఫున, లేకుంటే రాష్ట్రంలో ఉండబడిన 5 లక్షల మంది స్టాంపు రాసి ఈ రైటర్లందరి తరఫున మేము గట్టిగా నినదిస్తా ఉన్నాం, గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళు పెన్ డౌన్ చేసిన కారణాన ఈ 5 లక్షల మంది పెన్ను రాయకపోవడం వలన 5,000 డాక్యుమెంట్స్ జరగాల్సినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 500 మాత్రమే జరిగినాయి. 500 మాత్రమే. రోజుకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఈ ఆదాయం వీళ్ళు పెన్ డౌన్ చేయడం వలన 4 కోట్లు మాత్రమే ఇచ్చింది రోజుకు. ఒక్క రోజుకు 60 కోట్లు రావాల్సినటువంటి ప్రభుత్వ ఖజానాకు వీళ్ళు పెన్ డౌన్ చేస్తే 4 కోట్లు మాత్రమే ఇచ్చిందంటే ప్రతిరోజు 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం. వీళ్ళు నెల చేస్తే నెల, సంవత్సరం చేసే సంవత్సరం ఈ నష్టం ప్రభుత్వానికి జరుగుతుంది. ప్రభుత్వానికి నష్టం జరగడమే కాకుండా ప్రజలకు తీవ్రమైనటువంటి అసౌకర్యం జరుగుతుంది. తీవ్రమైన అసౌకర్యమే కాకుండా వీళ్ళని తొలగించి మీరు వాళ్ళని ఏర్పాటు చేస్తాం కదా, అప్పుడు రాస్తారు కదా అంటే అప్పుడు భయం పట్టుకుంటుంది. ప్రైవేటు పరానికి ప్రభుత్వ పరానికి ఉండబడిన వ్యత్యాసం ప్రజలకు ఒక్క మాటలో చెప్తాం ప్రజలారా. ఒకే ఒక పోలిక మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిన పోలిక. ప్రభుత్వం అంటే ఏంది, ప్రైవేట్ అంటే ఏంది? ప్రభుత్వం అంటే తల్లి పాల లాంటిది, ప్రైవేటు పరం అంటే గుడ్డిపాలు ప్రజలారా. గుడ్డిపాలు ప్రజలారా ప్రైవేటు పరం అంటే. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఈ స్టాంపులు రాసేవాళ్ళు, ఇది ప్రభుత్వం చేతిలోనే ఉంటే, ఇట్లనే జరుగుతూ ఉంటే కదా. ప్రభుత్వం అనేది మన ఆస్తులకు, ప్రజల యొక్క ఆస్తులకు ధర్మకర్త లాంటి వాళ్ళు, ధర్మకర్త లాంటి వారు మన ఆస్తులకు. అదే ప్రైవేటు పరం అయితే గన దోపిడీ కర్తలు అవుతారు వాళ్ళు, దోపిడీ కర్తలు అవుతారు వాళ్ళు. మనం బ్రతకాల్సిన పరిస్థితి ఉండదు ఈ రాష్ట్రంలో. ఇక మీరేమన్నా అనుకుంటున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులారా, నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం, ఈ వ్యవహారములో 396ను మీరు వెనక్కి తీసుకోకపోతే 31వ తారీఖు వరకు వీళ్ళు చేస్తారులే, 31 తర్వాత నోరు మూసుకొని వెళ్ళిపోతారులే. వీళ్ళ సంఖ్య ఎంత ఉంది? 5 లక్షల మందే కదా. 20-30 లక్షల మంది ఉండే ఉద్యోగస్తులను మేము ఖాతరు చేయలేదు. ఈ 5 లక్షల మంది బోర్డు విని చేసేది ఉంది అనుకుంటారేమో, పొరపాటు. ఈ 5 లక్షల మంది వెనకల రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ 25 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వెనకల 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళ వెనకల తప్పనిసరిగా 396 జీవోను వెనక్కి తీసుకోకపోతే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్టాంపులు రాసే ఈ రైటర్ సోదరుల పక్షాన గట్టిగా మేము ఉద్యమంలో భాగస్థులమవుతాం. ఈరోజు ఒకసారి వచ్చి కనపడిపోతాం అనుకుంటారో కాదు. ప్రతిరోజు వస్తాం, ప్రతిరోజు ఈ చర్చలో ఉంటాం, ప్రతిరోజు కామెంట్ చేస్తాం, విమర్శిస్తాం, ప్రజలను చైతన్యపరుస్తాం. 10 రోజుల తర్వాత మీరు మార్పు చేసుకోకపోతే సుమారుగా 10-15 వేల మంది ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండే కార్యకర్తలతోనూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనూ, ప్రజలతోనూ స్వచ్ఛందంగా ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేస్తాం. ఇప్పటికే మీరు మారకపోతే వేల మందితో ర్యాలీ కార్యక్రమాలు నిర్వహిస్తాం, వంట వార్పు కార్యక్రమాలు నిర్వహిస్తాం. చిట్ట చివరకు నిరాహార దీక్షలు చేసేదానికి కూడా
ఉపకరిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.